तेलंगाना जागृति के ज़रिए एहतमाम समाजीगुड़ा प्रेस क्लब में पोलावरम प्रोजेक्ट से मुतासरा इलाकों के सिलसिले में गोल मेज़ कॉन्फ्रेंस मुनाकिद हुई, जिससे सदर तेलंगाना जागृति व रुकन क़ानून साज़ कौंसिल के कविता ने खिताब किया। उन्होंने बताया कि आंध्र प्रदेश में जम किए गए 5 देहात पुरुषोत्तमापट्टनम, गुंडाला, एटापाका, कुन्यागुडम और पुचुकाला पाडू शदीद मुश्किलात से दो चार हैं। इन देहातों को दोबारा तेलंगाना में शामिल करने का मुतालबा किया गया। कविता ने जोर दिया कि 25 जून को वज़ीर आज़म नरेंद्र मोदी की सदारत में मुनाकिद होने वाले वज़राए आला के इजलास में तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी साहब इन मामलात को संजीदगी से उठाएं। उन्होंने कहा कि अगर कैक्टस बंद की ऊंचाई न बढ़ाई गई तो सैलाब का खतरा बरकरार रहेगा। उन्होंने राम मंदिर की मान्य अराजी पर आंध्र के कब्जे को भी गैर कानूनी करार दिया और पोलावरम से पैदा होने वाली बैक वाटर की वजह से भद्राचलम मंदिर को लाहिक खतरे पर तशवीश का इजहार किया। कविता ने पोलावरम की तबाहकारियों का जायजा लेने के लिए मुश्तरका सर्वे का मुतालबा किया और कहा कि ज़रूरत पड़ने पर कानूनी जंग लड़ी जाएगी। उन्होंने याद दिलाया कि 2014 में मोदी हुकूमत ने ऑर्डिनेंस के जरिए 7 मंडल आंध्रा में जम किए, जो आईनी उसूलों की खिलाफ वर्जी थी। आखिर में कविता ने मरकजी व आंध्रा हुकूमत से तेलंगाना के मफादात के तहफ़्फ़ुज़ और फौरी इक़दामात का मुतालबा किया। వెళ్ళినప్పుడు రాములవారి ఆలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇందాక మన తమ్ముడు చెప్పినట్టుగా అన్న చెప్పినట్టుగా టౌన్లోకి వెళ్తే మధ్యలో ఆంధ్ర వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. ఏ ఊరికి పోయినా మధ్యలో 10 కిలోమీటర్ల ఆంధ్ర తగులుతుంది. చుట్టూ తిరుక్కుంటా మళ్ళీ రావాలన్నట్టు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. మనకు ఒక్క రోజుకే గమ్మత్తుగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది తెలుస్తుంది. ఒక గ్రామ పంచాయతీ కానీ, ఒక స్కూల్ కానీ, ఇంకా చిన్న పని కానీ, ఎంఆర్ఓ కానీ, అన్న చెప్పినట్టు ఇందాక ఒక పోలీస్ కేసు అయితే రాజమండ్రి దాకా తీసుకొని పోవాలి, సబ్ జైలు కానీ జైలు కానీ పోవాలి అంటే చాలా భీకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 15,000 మంది ప్రజలు ఇంత యాతన పడుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 25న జరిగేటటువంటి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్కి ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం తరఫున అని మొదటి తీర్మానంగా ఈ రౌండ్ టేబుల్ నుంచి ప్రవేశపెడతా ఉన్నాము. అదేవిధంగా మన కరకట్టలు భద్రాచలం టౌన్ చుట్టే కాకుండా దుమ్ముగూడెం ఆనికట్ వరకు కూడా ఈ కరకట్టల్ని పెంచాలని చెప్పి రెండవ తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మూడవ తీర్మానంగా రాములవారి మాన్యం ఏదైతే పురుషోత్త పట్టణంలో ఆంధ్ర ప్రాంతానికి పోయిందో దాదాపుగా ఒక 1000 ఎకరాలు 860 నుంచి 1000 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఆ మాన్యాన్ని తప్పకుండా కాపాడాలి, ఎంక్రోచ్ కాకుండా చూడాలనేటటువంటిది మరొక తీర్మానంగా పెడతా ఉన్నాము. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 36 లక్షల క్యూసెక్ల నుంచి మాటికి పర్మిషన్లు లేకున్నా కూడా అడ్డగోలుగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల క్యూసెక్ల వరకు పెంచుకుంటూ పోయినారు. మరి దీని మీద ముంపు ప్రాంతాల మీద జాయింట్ సర్వే ఖచ్చితంగా చేసే విధంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని మరొక తీర్మానాన్ని కూడా ఈ సందర్భంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మనందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కేవలం రాములవారిని అడ్డం పెట్టుకొని 2 సార్లు మరి అధికారంలోకి వచ్చిండ్రు. అంతకుముందు 2 ఎంపీలు ఉన్నప్పటి నుంచి అధికారం చేపట్టేటటువంటి స్థాయికి వచ్చిరంటే కూడా కేవలం వారు రాములవారి గురించే మాట్లాడుతూ వచ్చిండ్రు. మరి భద్రాచలంలో ఉన్నది కూడా భగవంతుడు సాక్షాత్తు ఆ రాములవారే, వారి పాదం మోపిన నేల కాబట్టే అంత పవిత్రంగా మనం చూసుకుంటాం. కాబట్టి మరి భద్రాద్రి రాముడి పట్ల కేంద్ర ప్రభుత్వం ఈ వివక్షను ఇటువంటి వైఖరిని విడనాడాలి, ఖచ్చితంగా భద్రాచలం పట్టణాన్ని కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా మనం ఇక్కడ చేసినటువంటి తీర్మానాల కాపీలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మనం ఇక్కడ నుంచి మన తీర్మానాల కాపీలను పంపబోతా ఉన్నాము. మరి వారి చేతిలో ఉన్నది 25వ తారీఖు నాడు మళ్ళా ఒకసారి అందరం కూడా 24, 25 నాడు కూడా మళ్ళా సోషల్ మీడియా ద్వారా మళ్ళా ఒకసారి వాళ్ళందరికీ గుర్తు చేద్దాము. తప్పకుండా మన అంశం పరిగణలోకి తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఈ 5 గ్రామాల సమస్యను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారని కూడా వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. ఈ 5 గ్రామాల ప్రజలను 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి మనందరికీ తెలిసిందే, ఆనాడు 5 గ్రామాల పంచాయతీతోనే మహాభారత యుద్ధం పుట్టింది. మరి 5 గ్రామాల ప్రజలే కదా అని అలుసుగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీకైనా
కాంగ్రెస్ పార్టీకైనా ఫ్యూచర్లో మహాభారత యుద్ధం చేసినంత పని అవుతుంది. ఆదివాసీలతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇట్లా చేయకుండా, విస్మరణ చేయకుండా ఖచ్చితంగా ఈ సమస్య